నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. సో ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి కాబట్టి మొత్తం అందరి దృష్టి కూడా ప్రముఖ నేతలు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తారు, సో ఆ నియోజకవర్గంలో మళ్ళీ వాళ్ళ నేపథ్యం ఎలా ఉంది, సో ఇప్పుడు ఎలా గెలుస్తారు అనే దానిపైనే ఉంది మొత్తం ప్రజల చూపంతా కూడా. సో అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన అటు సినిమాలు చేస్తున్నారు, ఇటు రాజకీయాల్లోనూ ఉంటున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు రాజకీయంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సో గాజువాక నియోజకవర్గంలో గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈసారి కూడా గాజువాకలో పోటీ చేస్తారా? మరి టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఆ టీడీపీ అభ్యర్థి అక్కడ పోటీ చేస్తారా, లేక జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా అనే సంగతిపై ఇప్పుడు ప్రజల ఉత్కంఠగా ఉన్నారనమాట. మొత్తం అది తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంది. సో ఈ విషయం పైన క్లారిటీ తీసుకోవడానికి గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అండ్ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సో ఎలా ఉంది గాజువాక నియోజకవర్గం? బాగుంది మేడం, చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే మీరు అప్పట్లో గతంలో చేశారు, 5 ఏళ్ళు దాటిపోయింది. సో ఆ 5 ఏళ్ళు కూడా బాగుంది అనుకుంటున్నారా? అప్పుడు చేసిన అభివృద్ధి ఇంకా ఉందనుకుంటున్నారా? అంటే మేము చేసేటప్పుడు అనేక దీర్ఘకాల సమస్యలకి పరిష్కారాలు చూపించాం మేడం. ముఖ్యంగా మేము 3rd జనరేషన్ ఆర్కాడ్ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రీహాబిలిటేషన్ కార్డ్స్ కావచ్చు, అలాగే భూ సమస్యలకు సంబంధించి సుమారు 19,000 మందికి పట్టాలు ఇష్యూ చేయడంలో కావచ్చు, అలాగే టోల్ గేట్ తీయడం విషయంలో కావచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్లో ఎక్కువ మంది నిర్వాసితులు సుమారు 64 గ్రామాలు ఉన్నాయి, ఒక 36 హ్యామ్లెట్లు ఉన్నాయి. సో ఈ గ్రామాలకు సంబంధించినటువంటి వారు ఎక్కువ మంది నిర్వాసితులు. ఆ నిర్వాసితులు స్టీల్ ప్లాంట్లో మెయింటెనెన్స్ ఉద్యోగాల కోసం కావచ్చు, పర్మనెంట్ ఉద్యోగాల కోసం కావచ్చు, ఆ రిక్రూట్మెంట్ రెగ్యులర్గా జరుగుతుంది లేదా చూస్తూ ఉంటారు. వాటిని మేము క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 300 పోస్టులు తీపిచ్చామండి పర్మనెంట్ ఉద్యోగాలు. అలాగే మెయింటెనెన్స్ పోస్టులు కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా చేయగలిగాం. సో నిర్వాసితుల పట్ల స్టీల్ ప్లాంట్, అలాగే స్టీల్ ప్లాంట్ పరిరక్షించిన విషయంలో ముఖ్యంగా మేము ఉన్నప్పుడు వాటర్ షార్టేజ్ వచ్చింది, సివియర్ వాటర్ షార్టేజ్. హుదూద్ టైంలో ఫస్ట్ దానికి పవర్ ప్రాబ్లం వచ్చింది. ఆ పవర్ ప్రాబ్లంకి మేము దాని సకాలంలో అందించడం కావచ్చు స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఆగమేఘాల మీద మేము 24 అవర్స్లో మేము పవర్ రెస్టోర్ చేసాం. ఇది కాకుండా వాటర్ షార్టేజ్ వచ్చింది, సివియర్ వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు ఆ వాటర్ షార్టేజ్ని మేము ఆ సమయానికి మేము వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్సెస్ చూపించగలిగాం. సో ఇలాగా ప్లాంట్కి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం కానీ, లేకపోతే అందులో నిర్వాసులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్కాడ్ మార్పు కావచ్చు, అలాగే ఆ ప్లాంట్లో అక్కడ నిర్వాసితులకు వచ్చినటువంటి కాలనీలో రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, రిజిస్ట్రేషన్ జరిగేవి కాదు వాళ్ళకి, ఆ రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేయడం విషయంలో కావచ్చు. సో అలాగా మేము అనేక విధాలుగా, అలాగే రోడ్ నెట్వర్క్ కావచ్చు, మున్సిపల్ ఫండ్స్తోనే చేయవలసినటువంటి అన్నీ కూడా చేయగలిగామండి. కొంచెం అభివృద్ధి చేయగలిగామనే ఒక నమ్మకం ఉంది. ఇది అదే నమ్మకంతో ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారని మా మీద ఉంది, ఆ నమ్మకంతో ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాం మేడం. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే వాళ్ళు అభివృద్ధి చెయ్యలేదు కాబట్టే, నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం చేయలేకపోయారు కాబట్టే గత ఎన్నికల్లో వాళ్ళని ఓడించడం జరిగింది అనేసి అక్కడ మీ గాజువాక నియోజకవర్గ వైసీపీ నేతల మాట. సో దానికి ఏమని సమాధానం చెప్తారు? మరి జనరల్గా రాజకీయ విమర్శలు అనేది ఉంటాయి కదా, రాజకీయ విమర్శలు ఉంటాయి, వాస్తవాలు అనేది మీరే గమనించగలగాలి. మేము చేసామంటారు, వాళ్ళు చేయలేదంటారు, వాళ్ళు చేసింది వాళ్ళు వాళ్ళు చేశారంటారు, మేము చేయలేదంటాం. సో అది ప్రజలు నిర్ణయించాలి. అది ఓట్ల ద్వారా ఒక్కోసారి బయటకు వస్తుంటుంది. రైట్. సో అది ఆ విధంగా, అందుకనే న్యూట్రల్ పర్సన్, న్యూట్రల్ ప్లాట్ఫామ్ పౌర సమాజం అది గుర్తించగలగాలి, ప్రజలు తెలియజేయగలగాలి. కొంతమంది ఎలాగుంటారంటే ఎవరు దైనందిన జీవితంలో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళకి కొంచెం సమాజం పట్ల కాస్త అవగాహన ఉన్న వాళ్ళు విషయాలు కానీ చెప్పగలిగితే బాగుంటుంది. అందుకే అన్నాం, మేము చెప్పగలుగుతున్నాం, మేము ఇవి చేసామని. మేము అన్నాం కదా, ఆర్కాడ్ ట్రాన్స్ఫర్ సుమారు 3rd జనరేషన్ వచ్చేసింది. అంటే ఆ రోజు ఉన్నటువంటి రైతుకి ఇచ్చారు, ఆ రైతు ఏజ్ దాటిపోయింది, రైతుకి కొడుక్కి ఏజ్ దాటిపోయింది, మనోడు వచ్చాడు, అంతవరకు కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. మేము తీసుకొచ్చాం 3rd జనరేషన్, అడిగి ఆడపిల్లలకి ట్రాన్స్ఫర్ కానీ. సో అనే ఆర్కాడ్ ట్రాన్స్ఫర్ మేము ఆ జీవోలు తెచ్చిన వల్ల సుమారు 5,000 మంది ట్రాన్స్ఫర్ చేసుకోగలిగారు.
సో ఇప్పుడు మీ నియోజకవర్గంలో అందరి చూపు మీ నియోజకవర్గం పైనే ఉంది. ఎందుకంటే జనసేనతో పొత్తు పెట్టుకుంది మీ పార్టీ. సో టీడీపీ, జనసేన ఈ కూటమిలో మీ నియోజకవర్గంలో సీటు ఎవరికి దక్కబోతుంది? ఎందుకు ఈ సస్పెన్స్ ఇంకా వీడట్లేదు? అదే అండి మరి. ఎందుకంటే జనరల్గా పొత్తు అన్నప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో అందులో గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. సో ఈసారి కూడా గాజువాకలో పోటీ చేస్తారా అన్నది ఒక డౌట్ ప్రజల్లో ఉంది. అందుకే మేము కూడా పొత్తులు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది సీట్లు త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము చంద్రబాబు నాయుడు గారితో అదే మాట్లాడాం మా అధినేత వారితో. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే మేము 2 చేతులతో స్వాగతం చెప్తాం, వాళ్ళకి ఖచ్చితంగా గెలిపిస్తాం దగ్గరుండని. సో మీ సీట్ను త్యాగం చేయడానికి మీరు రెడీగా ఉన్నారు? ముమ్మాటికి ఉండాలి. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడిని రాష్ట్రం నుంచి బయటకు పంపించాలి, గద్ద దింపాలి. ఇది భవిష్యత్ తరాలని అంధకారం నెట్టేటువంటి గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్ని మనం ఇప్పుడు కానీ గద్ద దించకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలో నడుస్తాయండి. ఆర్థిక పరిస్థితి కావచ్చు, అంటే నాకున్నటువంటి ఆవేదన. సో రేపు పార్టీ అధికారం గుండా వస్తే రేపు ఇది కాకపోతే ఇంకో పద్ధతి తీసుకోవచ్చు. అధికారం అన్నది తెలుగుదేశం, జనసేన రావాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. దానికి కొంత త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉందనే ఆలోచనతో ఉన్నామండి. అంటే మీకు మీ పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది అని నమ్మకం ఉంది? 100% ఉంది. అంటే వై నాట్ 175 అని చెప్పి జగన్ అంటున్నారు మరి. సో ఆయన అన్ని సీట్లు ఆయనే తీసుకెళ్ళిపోతే మీకు ఎక్కడ మిగులుతున్నాయి సీట్లు? ఆయన ఒక పిచ్లో ఉన్నాడు. 175 పిచ్లో ఉన్నారండి అంతే. 100 మరో పిచ్చే మాటికి. ఎందుకు ఆయన గెలవడంటారా? అంటే ఆయన అందించిన 175 అంటే కాదండి, 175 అంటే ఇంకా పిచ్చి అనుకోవాలి. 175కి 175 వచ్చేసి దాన్ని పిచ్చి కాకపోతే ఇంకేమంటారండి? అంటే గతంలో దాదాపు ఈ 10, 15, 20 సీట్లు మాత్రమే తేడా కదా. సో అందుకని చెప్పి ఈసారి అవి కూడా కొట్టేస్తామని ఆయన అందుకే దాన్ని పిచ్చి అంటారండి. నా దృష్టిలో అయితే పిచ్చి అంటారు. అందుకని ఇంకేమంటారు? మరి బీజేపీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఫస్ట్ జాబితాలో ఏమో జనసేనతో పొత్తుందని చెప్పారు. జనసేనకి 24 సీట్లు ఏమో కేటాయించారు. సో అదంతేనా, ఇంకా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? అంటే బీజేపీతో ఈరోజు ఈ రాష్ట్రంలో బీజేపీతో పొట్టు పెట్టుకుంటే ప్రజలు ఓట్లు వేసేటట్టు ఎవరు లేరండి. ప్రజలు ఓట్లు వేసేటట్టు లేరు. ఇది వాస్తవం. చూడండి, వాళ్ళు కంపల్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఆ పొత్తు పెట్టుకుంటే నేనేం చెప్పలేను. కానీ బట్ వాస్తవికంగా చెప్పాలంటే జనసేనతో ఎక్కువ మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే బీజేపీతో వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు, జనసేనతో వెళ్తేనే బాగుంటుందని. సో మా ఆలోచన ఉంది, మా బాస్ ఆలోచన కూడా అదే. బట్ బీజేపీ ఎలా ఉందంటే వాళ్ళు ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో మా బాస్. ఏమని బ్లాక్మెయిల్ చేస్తారు మీ పార్టీని వాళ్ళు? 17 జగన్మోహన్ రెడ్డికి ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసే అంత దమ్మైతే ఉండదండి కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఒక ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డి అంటే. సో ఆయన మీద అసలు ఫస్ట్ చెప్పాలంటే ఆయనే అరెస్ట్ చేసి పడియాలి. కేంద్రం అండదండలు లేకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? ఇది ఎవరికి తెలియదండి. నేనేమంటానంటే ఇది బీజేపీ వాళ్ళ సహాయ సహకారాలతోనే ఆయన అరెస్ట్ చేశారు. పోనీ ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? 53 days జ్యుడిషియల్ రిమైండ్లో ఉంచారు. ఏం మరి ప్రూవ్ చేయాలి కదా. మళ్ళీ అందులో జడ్జి సుప్రీంకోర్టుకి వెళ్తే ఇవన్నీ కూడా నా పర్సనల్ వ్యూస్ అండి, మీరు నోట్ చేసుకోవాలి. రైట్. మీరు చంద్రబాబు నాయుడు గారు అభిమాని కాబట్టి మేము డెఫినెట్గా స్వాగతిస్తాం. మీ అభిప్రాయం? ఒక అభిమానం కాదండి, నేను ఫీల్ అవుతుంది చెప్తున్నాను. అదే నాకు అభిమానం ఉండొచ్చేమో కానీ దురభిమానం ఉండదు. అభిమానానికి దురభిమానానికి చాలా తేడా ఉంది. అంటే ఏ తప్పు చేయలేదు అని మీరు ప్రూవ్ చేసుకోలేదు, ఇంకా కంప్లీట్ గా కూడా కొట్టి పారేయలేదు కదా కేసుని. ప్రూవ్ చేయాలి కదా. 53 రోజులు జైల్లో పెట్టి ప్రూవ్ చేసినట్టుగా ఎక్కడ చెప్పారండి? 3000 కోట్లు అన్నారు, తర్వాత 270 కోట్లు అన్నారు, 27 కోట్లకు వచ్చారు. మరి ప్రూవ్ చేయాలి కదా. నేను అన్నది ఇక్కడ ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష సాధింపు అన్నది ఒక ఆలోచన అయిపోయిందండి. అధికారం అంటే కక్ష సాధింపు అనుకుంటున్నాడు ఆయన. అధికారం అంటే ప్రజా జీవితాలు బాగు చేయాలనుకోవట్లే, అందులోనే వెళ్తున్నాడు, ఆ పిచ్చిలోనే ఉన్నాడు. అందుకని అన్నాను కదా, ఆయనకు పిచ్చి పట్టింది కనుకనే 170 అంటున్నాడు. పిచ్చి పట్టింది కనుకనే ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేసి సమూలంగా ప్రతిపక్షాన్ని కిల్చేద్దాం అనుకుంటున్నాడు, నాశనం చేద్దాం అనుకుంటున్నాడు.
వీటికి ఇంకేమంటారండి? సో ఎందుకు అసలు మీ టీడీపీ వాళ్ళు కానివ్వండి, జనసేన వాళ్ళు కానివ్వండి, ఎక్కువ మంది పోస్టులు పెట్టడం కూడా సైకో జగన్ అనేసి ఎందుకు ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నారు పదే పదే అసలు? సైకో అని ఎందుకు వాడుతున్నారంటే అండి, ఫస్ట్ మీరు చూడండి, ఆయన పాలన స్టార్ట్ చేయడమే 20 కోట్లతో నిర్మాణం చేసినటువంటి ప్రజావేదిక. ప్రజావేదికను కూల్స్తారండి? అదే దాంట్లో మీటింగ్ పెట్టుకొని అందులో సుమారు చాలా నాకు తెలిసి అమరావతి ప్రాంతంలో అంత పెద్ద హాల్ ఎక్కడ లేదు. ఒక అద్భుతమైనటువంటి హాల్ అది. హాల్ ప్రజాధనంతో నిర్మాణం చేసింది. ప్రజాధనంతో నిర్మాణం చేసినటువంటి ఒక వేదికని నేను ఇందులో ఇదే లాస్ట్ మీటింగ్ అని చెప్పేసి ఫస్ట్ మీటింగ్ పెట్టి లాస్ట్ మీటింగ్ పెట్టి ఆయన పరిపాలన కూల్చోబెట్టలతో స్టార్ట్ చేశారు. సైకో కాదండి? ఒకటి మీకు అనేక చెప్తాను, బాగా నోట్ చేసుకోండి మీరు. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి సలహాదారులు ఉన్నారు? ఎంతమంది అండి? 72 సలహాదారులు. మీరు భవిష్యత్తులో కూడా అన్ని సలహాదారులు ఏ ముఖ్యమంత్రికి ఉండరు, గతంలో లేరు, భవిష్యత్తులో ఉండరు కూడా. 72 మంది సలహాదారులు. వాళ్ళకి ఎంత అండి ఒక్కొక్కరికి? వాళ్ళ ఎలవెన్సులతో వాటితో కలుపుకుంటే నాకు తెలిసి 10 లక్షల రూపాయలు ఈజీగా ఉంటుంది. జీతాలు కావచ్చు, వాళ్ళ ఎలవెన్సులు కావచ్చు, వాళ్ళ డిఏలు కావచ్చు, ఇవన్నీ కలిపేసుకుంటే వాళ్ళ ట్రావెల్ ఎలవెన్స్లు ఇవన్నీ తీసుకుంటే అంటే 7 కోట్ల రూపాయలు. సంవత్సరానికి ఎంత అవుతుందండి? 5 సంవత్సరాలకి ఎంత అయిందండి? అందులో ఆయనకి సకల శాఖామాచ్యులు సజ్జల రామకృష్ణారెడ్డికి 140 కోట్లట. అంటే 680 కోట్లు లెక్కేశారు. నేను ఇది డే 1 నుంచి మేము చెప్తున్నాం. ఇంతమంది సలహాదారులు పెట్టుకొని పాలనంతా కూడా వాళ్ళకి అప్పచెప్పి నేను ఇంట్లోనే చేతులు కట్టుకొని కూర్చున్నాడని చెప్పేసి. ఎవరైనా సరే మీరు ఇది కూడా ప్రజలకు తెలియజేయాలండి. ప్రజాప్రతినిధులకు ఎప్పుడు కూడా నాలెడ్జ్ అంటే బుక్ నాలెడ్జ్ కన్నా, డిగ్రీస్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంఫెరికల్ నాలెడ్జ్ అంటాం. ఎంఫెరికల్. ప్రజాప్రతినిధి ఎప్పుడు కూడా ప్రజల్లో నిరంతరం తిరుగుతూ ఉండాలండి. నిరుతున్న ప్రజల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్నే మనం దాన్ని చట్టసభల్లో మాట్లాడి చట్టాల కింద మలచడం కానీ కేటాయింపులు కానీ చేయాలి. మరి ఆయన ఓదార్పు యాత్ర చేసింది అదే కదా? అది అధికారం కోసం చేశాడు. ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నాను కాబట్టే నేను ముఖ్యమంత్రి అయ్యే అర్హుణ్ణి అని చెప్పి ఆయన అంటారు. మరి కాదండి, మీరు ఒక ఫేజ్లో ఆ సమస్యలు తెలుసుకున్నాడు అనుకుందాం, మరి రెండో ఫేజ్లో ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేయాలంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే అవుతుందా? నేను అన్నది అది. ప్రజాప్రతినిధుల్లో ఎప్పుడైనా సరే నీకు భయం గుప్పెట్లో నడుస్తున్నావు అనుకోండి, ఆయన వస్తే ఏం చేస్తున్నారు? చెట్లు నడుపుతున్నారు, పరదాలు కట్టుకుంటున్నారు. సీఎం జగన్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అంటారా? భయం అని అంటున్నాను. సెక్యూరిటీ ఎప్పుడు పోలీసులు చూసుకుంటారండి. అది ఏదో ఇన్సెక్యూరిటీ అంటే ఏదో కోల్పోతానేమో అనే భయం. ఇన్సెక్యూర్ అంటే మీరు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండొచ్చు. ఇన్సెక్యూర్ అనేది ఎలాగంటే బహుశా ప్రజల దగ్గర నుంచి విమర్శలు వస్తాయనే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండొచ్చు. ఆ ఫీలింగ్ ఉందనే నేను అనుకుంటున్నాను. అంటే ఆయనకి ఏదో న్యూనతా భావన వస్తాయనా లేకపోతే పీఠం పోతుందనా? నాకు విమర్శలు వస్తాయనే అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఎలాగుంటే ప్రజాప్రతినిధికి ఎప్పుడు కూడా మనం రెండు యాక్సెప్ట్ చేయగలగాలి. సంపాల్లో చూసుకోగలగాలి. పొగడ్తను ఎంత బాగా తీసుకోగలుగుతున్నామో విమర్శను అంతే బాగా తీసుకోగలగాలి. ఆయన నవ్వుతూనే తీసుకుంటారు కదా ఏదైనా. చాలా స్మైలింగ్ ఫేస్ తో ఎప్పుడైనా మీరు ఏం విమర్శించినా ప్రజల్లో తిరిగితే కదా తెలిసేది ఆ స్మైలింగ్ ఉందా లేదా అన్నది. ప్రజల్లో తిరగకంటే భలేవారే సార్ మీరు. ఆయన ప్రజల్లో తిరుగుతారు, ముద్దులు ఇస్తారు అందరికి. అది ఓదార్పులో. అప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా ఎప్పుడైనా సభల్లోకి వెళ్ళినప్పుడు మీరు చూడండి, మీరు ఒకసారి చూడండి, సభల్లో అంటే సభా వేదిక వేరు, ప్రజల్లో తిరగడం వేరు. మీరు ఒక్కసారి చూడండి ఎన్నిసార్లు తిరిగారు. గడప గడపకు వైసీపీ అని చెప్పి ఆయన ఎమ్మెల్యేలను మంత్రులను కూడా పంపించి ఆ నవరత్నాలు ప్రతి ఇంటికి చేరేలాగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి సో అంత బాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి దేశంలోనే లేరని చెప్పి వైసీపీ వాళ్ళ మాట. మరి మీరు? నేను అదే అంటాను కదండి, వాలంటరీ అన్నారు. ఇక్కడ వాలంటరీ కోసం చెప్పాలి మనం. వాలంటరీ అనేది ఎంత ఖర్చు అవుతుందండి? వాలంటరీకి ఏముంది సార్, 5,000 కదా. 5,000. ఎంతమంది ఉన్నారండి దేశంలో, రాష్ట్రంలో? మాకు గాజువాక లెక్క చెప్తాను వినండి బాగా. మా గాజువాకలో 107 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క సచివాలయానికి సచివాలయం స్టాఫ్ 10 మంది యావరేజ్గా. ఒక దాంట్లో 9 ఉన్నారు, ఇంకో దాంట్లో 11 ఉన్నారు. అలాగే తీసుకున్నా సరే ఒక్కొక్క సచివాలయంలో 10 మంది ఉన్నారు. వాళ్ళ యావరేజ్ జీతం 30,000 రూపాయలు. అంటే నాకు తెలిసి కొన్ని లెక్క కోసం 107 నుంచి 110 తీసుకోండి. 110 ఇంటూ 10 1100 ఇంటూ 30 ఏంటి ఎంత అవుతుంది? అది 110 ఇంటూ 3.3 కోట్ల రూపాయల జీతాలు అవుతున్నాయి వాళ్ళకి ఒకటి. ఇది సచివాలయం స్టాఫ్కి.
వాలంటీర్ స్టాఫ్ వచ్చేసరికి ఒక్కొక్క దాంట్లో 20 మంది ఉన్నారు. 110 × 20 2200. 2200 × 5000 వేస్తే 1,10,00,000. అంటే 4,40,00,000 రూపాయలు సచివాలయం స్టాఫ్కి వాలంటీర్ స్టాఫ్కి అవుతుంది. 2. మూడోది 110 సచివాలయాల్లో యావరేజ్గా ఒక 3 యాడ్ చేసాం అనుకోండి, మరి అలా ఉంచుకోండి. 110లో 55 గవర్నమెంట్ బిల్డింగ్స్, 50% గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, 50% ప్రైవేట్ బిల్డింగ్స్లో పెట్టారు. ఒక్కొక్క దాంట్లో నాట్ లెస్ దెన్ 30,000 ఉంది అర్బన్ ఏరియాస్లో. అదెంత వస్తుందండి? 55 × 30. నాకు తెలిసి అదొక 55 × 30 అంటే మీకు ఒక 15-20 లక్షల రూపాయలు అవుతుందండి. అంటే 3.3 + 20 3.5. అది కాకుండా కరెంటు బిల్లు కావచ్చు. ఇవన్నీ లెక్కేసుకుంటే నాకు తెలిసి ఇది 3.3 + 4. నేను అన్నా మీరు లెక్క నాకు తెలిసి 5 కోట్లు అంత లెక్క వస్తుందండి. అలా 175 వేయండి, పోనీ ఇంకా తక్కువ వేసుకోండి, 4 కోట్లు వేసుకోండి. అంటే నేను అన్నది 30,000 చెప్పిన 1,100 మందికి, 5,000 చెప్పిన 2,200 మందికి, ప్లస్ 55 × 30,000 జీతాలకి, ఏది రెంట్లు, ప్లస్ మీకు కరెంటు బిల్లు యావరేజ్గా 2,000 చెప్పిన 110 వాటికి, మీకు ఫర్నిచర్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ లెక్క వేసుకుంటే నా లెక్క ప్రకారంగా 5 కోట్లు ఒక సచివాలయం కోసం, ఒక గాజోక నియోజకవర్గం వస్తుంది. హయ్యర్ సైడ్ మనం 5 అనుకుంటున్నాం, పోనీ లోవర్ సైడ్ 4 కోట్లు వేసుకోండి. 4 కోట్ల రూపాయలు అయ్యింది అనుకోండి, 175 నియోజకవర్గాలు ఇంటూ 4 కోట్లు ఎంత వస్తుందండి? బాబోయ్, భయపెట్టేస్తున్నారేంటండి మీరు లెక్కలు చెప్పి? నేను లెక్కేసి చెప్తున్నానండి. అలాగే నా లెక్క ప్రకారంగా 32,000 కోట్ల రూపాయలు సచివాలయాలకి వాలంటీర్ వ్యవస్థకి అవుతుంది. 32,000 కోట్ల రూపాయలు మీరు దేనికోసం వాడుతున్నారంటే, ఇదివరకు మీ సేవ ఈ సేవ చేసే పనులు చేస్తున్నారు. మీ సేవ ఈ సేవ చేపించండి. వాలంటీర్స్ ఆర్ వాళ్ళు పబ్లిక్ ఒక ప్రైవేట్ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆయన ఏదో ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను నేను అనేసి ఆయన ఆనందంగా ఎంప్లాయ్మెంట్ అంటే గతం మీరు వృధా అయిపోతుంది అంటున్నారేంటి? ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఎంప్లాయ్మెంట్ అంటే ప్రభుత్వం నెత్తి మీద పెట్టుకోవడం కాదండి. ఎంప్లాయ్మెంట్ అంటే ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. మీకు ఒకటి చెప్తాను వినండి. మళ్ళీ మీకు 1991లో సంస్కరణల దగ్గరికి వెళ్ళాలి. మన గతంలో అన్నీ కూడా గవర్నమెంటే రన్ చేసింది మొత్తం. అప్పుడు ఎంప్లాయీస్ జీతాలన్నీ కూడా మనకు వచ్చినటువంటి ఆదాయం వెళ్ళేది, ప్రజాధనమే వాళ్ళ జీతాలకు వెళ్ళేది. అది తట్టుకోలేకే మనం ఇప్పుడు సంస్కరణలకు వచ్చి ప్రైవేటైజ్ చేసి గ్లోబలైజేషన్కి వెళ్ళాం. మళ్ళీ ఈయన ఏం చేస్తారంటే, ఈయన ప్రిమిటివ్ థాట్స్ అండి, ఈయనకి ప్రాథమికమైనటువంటి ఆలోచనలతో ఈయన పరిపాలన సాగిస్తున్నారు. అందుకే మీకు వెంకయ్యమ్మని ఒక ఆవిడ అనేది చూడండి, ఈయన ముండమోపు పరిపాలన చేస్తున్నాడండి. ఆవిడని అరెస్ట్ చేశారు చాలామంది, ఆవిడని అరెస్ట్ చేసి చాలా హెరాస్ చేశారు. అరెస్ట్ చేసి ఆవిడ అనేది చూడండి, చాలా లోతైన మాట అది. ఆవిడ అన్న మాట అది, నువ్వు ఉద్యోగ అవకాశాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఈరోజు పిల్లలందరూ కూడా బీటెక్ చేశారు. ఈరోజు వాలంటరీ వ్యవస్థలో బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇంటికి 5,000 చెప్పిన ఇంటింటికి తిరుగుతున్నారండి. ఇదండి పాలన అంటే. పాలన అంటే మనం ఒక ఆలోచన చేసామంటే 10 తరాలు అది దాని యొక్క ప్రతిబింబించాలా. అవును, మాకంటే ఒక డౌట్ వస్తుంది అనమాట. ఈ వాలంటీర్ సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్లు, వార్డు మెంబర్లు లేరా? వాళ్ళతో ఎందుకు పరిపాలన చేయించుకోవట్లేదు జగన్? అదే అండి, ఆయనకి ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ఆయన ఏమనుకుంటే ఒక నియంతలాగా ఆలోచన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాలని కూని చేస్తూ ఆయన సొంత నెట్వర్క్ పెట్టుకున్నాడు, సొంత రాజ్యాంగం నడిపిస్తున్నాడు అంతే. అది మీరు మంచి మాట అన్నారు, చాలా మంచి మాట. అందుకే మీరు చూడండి, అసలు ప్రజాప్రతినిధులు అవసరమా? ఎగ్జిక్యూటివ్ వ్యవస్థనే మనం రన్ చేయొచ్చు కదా. ప్రజాస్వామ్యం తెలిసిన వాడు ఇలా రన్ చేయరు. ప్రజాస్వామ్యం విలువ, ప్రజాస్వామ్యం అంటే ఏంటనే తెలిసిన వ్యక్తి అయితే ఇలా చేయకుండా ప్రజాప్రతినిధులతో వ్యవస్థలు నిర్మాణం చేసి ఎక్కడ కూడా అవినీతికి తావు ఇవ్వకుండా చేయగలగాలి. అది నాయకత్వం. ఇక్కడే ఉందండి. ఎంత ఈయన జీతాల ద్వారా ఎంత పోతుంది? నాకు తెలిసి 1,00,000 కోట్ల రూపాయలు ఈయన అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల పోయింది ఈ రాష్ట్రానికి. అందుకే అప్పు పాలయ్యాం. ఎంత అప్పు ఉంది ఇప్పుడు రాష్ట్రంలో? నాకు తెలిసి 11 lakh crores ఉంటుందండి. 11 lakh crores చెప్పమంటే ఎలాగుంటుందని మీరు చూడండి. కేంద్ర ప్రభుత్వం బీజేపీని అన్నాను కదా, ఈ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందని తెలుగుదేశం పార్టీ ఎంపీ అడిగాడు అనుకోండి, 4.37 లక్షల కోట్లు అంటారు. 4,37,000 కోట్ల రూపాయలు, 4,37,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఉందంటారు.
అది ఆదాయం మీద చూపించినటువంటి అప్పు, మనకి ఆదాయ వనరుల ద్వారా తెచ్చినటువంటి అప్పు. ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ గెటింగ్ మనకి వాట్ యూ కాల్ డెట్సా లేకపోతే ఇంట్రెస్ట్ అమౌంట్ తెచ్చుకోవడం, లోన్స్ రాదర్ మనం తెచ్చుకున్నటువంటి అప్పు. ఇంకో అప్పు ఎలా తెచ్చారంటే ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్థ పెట్టి ఈ ఉమ్మడి జిల్లాలో 13 ఉమ్మడి జిల్లాల్లో ఆయన ఏం చేశారంటే 13 ఉమ్మడి జిల్లాల్లో ఆయన ఈ బిల్డింగ్స్ అన్ని ఆల్ గవర్నమెంట్స్ బిల్డింగ్లు తనఖా పెట్టి, మా వైజాగ్లో అయితే పాలిటెక్నిక్ కాలేజ్ తనఖా పెట్టారు, మా పాత కలెక్టర్ హౌస్ తనఖా పెట్టారు, అన్ని గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు పెట్టేశారు, ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టేశారు, 13 ప్రాపర్టీస్ పెట్టారు. మేము ఇంకా పోరాటం చేసి ఒక 9 బిల్డింగ్స్ ఆపాము. ఎక్కడ ఏ బిల్డింగ్స్ ఆపాము, మా వెలపూడి రామకృష్ణ ఆయన ఎమ్మెల్యే గారు పర్సనల్గా కేసు ఫైల్ చేసి కలెక్టర్ ఆఫీస్ని తనఖా పెట్టకుండా ఆపారు. అలాగే 9 ప్రాపర్టీస్ని ఆపాము మేము. మరి మిగతా ఈ 13 ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ఎన్ని ప్రాపర్టీస్ పెట్టారు ఒకసారి చూడండి. వీటిని పెట్టి నాకు తెలిసి వీటి ద్వారా ఒక 2 లక్షల కోట్లు తెచ్చుంటారు. సో ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కాదు, ఇంకా మీకు చెప్పలేదు, ఇంకా మిగతా ఎక్కడ అప్పు ఉందో చెప్తా. చెప్పండి. రెండోది అది, ఇది 2-3 లక్షల కోట్ల పైన ఉంటుందండి. ఇంకో అప్పు ఎలా చేస్తారంటే ఈయన మనకు వచ్చినటువంటి ఆదాయం స్టేట్ ఆదాయాన్ని పెట్టి, ఆదాయం ఏ ఆదాయం, భవిష్యత్ ఆదాయాన్ని ఇప్పుడు మన నికరంగా వచ్చినటువంటి ఆదాయం పెట్టి అప్పులు తెచ్చాం 4,37 లక్షలు, 4.37 lakh crores, అంతే 4.37 lakh crores. నేను ఇంకోటి ఏమన్నాను, మనకున్నటువంటి ఆస్తులు తనఖా పెట్టి తెచ్చారు. అది కాకుండా మనకు భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి, అంటే మనకి ఎక్కువ ఆదాయం లిక్కర్ ద్వారా వస్తుంది, లిక్కర్ ఆదాయాన్ని చూపించి వీళ్ళు రాబోయే 15 సంవత్సరాలకి లిక్కర్ బాండ్స్ పెట్టి డబ్బులు తెచ్చారు. అదేంటి, ఆయన మద్యపాన నిషేధం చేస్తున్నారుగా. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి 15 సంవత్సరాలు తాగుతూ ఊగండి అని చెప్పేసి పెట్టారు ఆయన. ఇది కాకుండా మనం చేసినటువంటి వర్క్స్, పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెండింగ్ బిల్స్ గతంలో చేసినవి ఇప్పుడు చేసిన లెక్క వేసుకుంటే నికరంగా మనకి 11 లక్షల కోట్లు వస్తుందండి. 11 లక్షల కోట్లు అంటే ఈ రాష్ట్రాన్ని నాకు తెలిసి ఒక సైడ్ 2,50,000 కోట్ల నుంచి 2.5 lakh crores నుంచి లేకపోతే 3.5 lakh crores నుంచి 11 lakhs crores తీసుకెళ్ళిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా చూడండి, మీరు బడ్జెట్లో కూడా చూడండి, 85% ఆఫ్ ది ఫండ్ వాళ్ళు మనకు వచ్చినటువంటి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో అవన్నీ వెల్ఫేర్కి పెట్టారు, 15% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టారు. సో ఈయన ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టకన్నా ఎక్కడైనా ఎకానమీ రన్ చేశారనుకోండి, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను అన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ తరాలని అంధకారంలో నెట్టేస్తున్నారు. మీరు ఒక మాట మనం బాగా గుర్తుంచుకోండి, బ్యాంక్ నుంచి 10,000 రూపాయలు మనం అప్పు తెస్తే ముక్కు మీద గుద్ది ఇంట్రెస్ట్తో వసూలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులన్నీ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి తేటలే. అదేంటది, మహిళలకు ఇచ్చేది మహిళా భరోసానా, వైఎస్ఆర్ భరోసానా, ఏవేవో ఇస్తున్నారు మేడం. మీరు ఏదైనా సరే మీరు కాదు 11 లక్షలు కాదండి, 22 లక్షల కోట్లు అప్పు చేయండి, దాని తగ్గట్టుగా సంపద సృష్టించడం నేర్చుకోవాలి. ఇది లేదు, సంపద సృష్టించగలిగేటువంటి కెపాసిటీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఉంది. నేను అది అభిమానంతో చెప్తున్నాను, దురభిమానంతో చెప్పట్లే. ఇది మరి మీరు ఆలోచించుకోండి. రైట్. అంటే ఆయన సంక్షేమం చేస్తున్నాను నేను, ఇన్ని రోజులు సంక్షేమం ఆగిపోయింది, డబ్బులు అంటే బిజినెస్ కాదు కదా, ప్రజా సంక్షేమం కదా చేయాల్సింది అనేసి అప్పు తెచ్చి మరి ప్రజల కోసం పెడుతున్నారు. మీరేమో అట్లా అంటున్నారు. అదే అప్పు చేసి ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే అప్పు తీర్చడానికి అప్పు చేసే స్టేజ్కి వెళ్ళిపోయామండి. ఇది పరిపాలన అంటే నేనేం చెప్తాను, అప్పు చేసి అప్పు తీర్చడానికి వెళ్ళిపోయారు. అప్పు చేసి అప్పు తీర్చడానికి, అందుకని మళ్ళీ గెలిపించమంటున్నారు. మళ్ళీ అందుకే ప్రజలు ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు అంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మీరు అధికారంలోకి వచ్చి అప్పును ఎలా పూడుస్తారు? మళ్ళీ ప్రజల్ని ఎలా మీరు వాళ్ళకి సంక్షేమ పథకాలు కానివ్వండి, మీరు ఇచ్చిన గ్యారంటీలు ఆ పథకాలు కానివ్వండి ఎలా అమలు చేస్తారు? ఎవరైనా కఠోరమైన నిర్ణయాలు తీసుకోవాలండి. అధికారం శాశ్వతం అనుకున్న వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారండి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అన్నది ఒక పాట అయినప్పటికీ కూడా
భవిష్యత్ తరాల్లో ఒక జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని కఠోరమైన నిర్ణయాలు తీసుకొని మనం సంపద సృష్టించడం పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకత్వానికి మనం అప్పచెప్పగలిగితే ఇవ్వగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. తపన ఉండాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఈ కుటుంబం, నా కుటుంబం ఎంత ఇంపార్టెంటో ప్రజల్ని కూడా అలా చూడగలగాలి, అప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు జగన్ కుటుంబంలో ఆ కుటుంబ కలహాలు ఎందుకు వచ్చాయనుకుంటున్నారు? సిస్టర్ వర్సెస్ బ్రదర్, ఈ రాష్ట్రంలోనే షర్మిల గారు కూడా వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయిపోవడం, మళ్ళా అన్న పైన పోటీ ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ నా పర్సనల్ వ్యూస్, మీరు బాగా గుర్తించారు. మీ పర్సనల్ వ్యూసే మాకు కూడా కావాలి. నేనేమనుకుంటున్నానంటే షర్మిల గారిని తనకి కూడా రాజకీయ నాయకత్వం తీసుకోవాలనేది ఒక టింజ్ ఉన్నట్టుందండి, ఆవిడకి ఉంది. అందుకనే ఆయన జైల్లో ఉన్నప్పుడు తను పాదయాత్ర చేసింది. అంటే అన్నకు సపోర్ట్గా అంతగా, అప్పుడు అన్నకు సపోర్ట్గా ఆమె తిరిగింది. కానీ అన్న ఒక మెంటాలిటీని ఎప్పుడు రియలైజ్ అయిందంటే తను బాబాయ్ హత్య కేసు తర్వాత తను రియలైజ్ అయింది. అన్నకి అధికారం కోసం ఎవరైనా పోటీ పడినా, ఆయన అధికారంకి ఎవరైనా విఘాతం కలిగించినా బంధాలు బంధుత్వాలకి తావివ్వకుండా ఏ స్థాయికైనా తీసుకెళ్తాను, ఎంత దారుణానికైనా ఓడిగడతాను అన్నది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నుంచి మీరు గమనించాలి. కుటుంబ కలహాలు ప్రతి దాంట్లో ఉంటాయండి, రాజకీయ వైర్యం చాలామందిలో ఉంటుందండి, రాజకీయ అధికారం కోసం పోకలాట చాలామందికి ఉంటుందండి కుటుంబాల్లో. కానీ వైఎస్ఆర్ కుటుంబం అంటే అదొక ప్రేమ ఆప్యాయతలతో నిండిన కుటుంబంగా మనం చూసాం అన్ని రోజులు కూడా. వైఎస్ఆర్ బ్రతుకున్న కాలంలో వాళ్ళిద్దరు ఎంత చక్కగా హ్యాపీ ఫేసెస్తో ఎప్పుడు కలిసినా కూడా అలా నిండుగా కనిపించే ఒక కుటుంబం ఇలా సడన్గా విచ్ఛిన్నం అయిపోయేది. అంటే ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వారు ఊహాగానాలే. కానీ నేను అదే చెప్తున్నా. సో అది వాళ్ళ బాబాయ్ హత్య కేసు దగ్గర నుంచి తాను రియలైజ్ అయింది. సో రేపు ఎవరైనా సరే అధికారం కోసం పోటీ పడినా, లేకపోతే తన పార్టీలో ఉన్న సెకండ్ పవర్ సెంటర్ అవుతుంది. సెకండ్ పవర్ సెంటర్ ఎప్పుడైతే అయిందో మీకేమవుతుంది, అక్కడ డివిజన్ వస్తుంది. ఇప్పుడు కూడా ఆ డివిజన్ రావడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం ఉండదు కనుకనే ఏకఛత్రాధిపత్యం అంతే ఉండాల్సిందే ఉంటుందని అన్నది ఆయన మెంటాలిటీ అని తను గమనించి ఉంటుంది. తను ఎందుకు ఈ హెడేక్ అని చెప్పేసి తెలంగాణకి వెళ్ళింది. తెలంగాణకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆదరణ లేదు. ఓకే, నేను అక్కడ వెళ్దాం, అక్కడ ఆదరించలేదు ప్రజలందరూ. ఆదరించకపోయేసరికి తనకి ఎలాగంటే ఆ టింజ్ ఎలాగైనా ఉంది, ఎలాగైనా నాయకత్వం చేయాలనేది. దాంట్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే ఓకే నువ్వు చేయని. సో తను కూడా ఆలోచించుకుని ఉండొచ్చు, నేను అనుకోవడం, ఇవన్నీ నా పర్సనల్ వ్యూస్ అండి. తను ఆలోచించుకుని ఉండొచ్చు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కానీ ఉంటే తన లైఫ్కి ముందు సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు 3+3 సెక్యూరిటీ ఇచ్చారు, ఆయనకు ఒక టీం వెనకాల ఉంది. సో ముందు తన ప్రాణహాని లేకుండా ఉంది. ప్రాణహాని అనేది ఇంపార్టెంట్. ఎవరికైనా జీవితం ఉంటేనే కదా మిగతా ఏం చేయొచ్చు. సో తన లైఫ్ ముందు సెక్యూర్ చేసుకుందేమో కాంగ్రెస్లోకి వచ్చి అన్నది నా పర్సనల్ వ్యూ. అమ్మో, అంటే జగన్ అంత క్రూరుడు అనుకుంటున్నారా? మరి బాబాయ్ హత్య కలిగించి అంత, మరి బాబాయ్ని ఎవరు హత్య చేశారండి? దేనికోసం వచ్చేసారు అంటారా? ఖచ్చితంగానా? మీరు ఇంకా ఖచ్చితంగా అంటే నేనేం చెప్తాను మీకు. ఒకసారి చదవండి, ఒకసారి ఆ హత్య కేసు 2019 మార్చి 14 నైట్ జరిగింది. 15 కల్లా గవర్నమెంట్కి అన్ని ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. గూగుల్ టేక్అవుట్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం చేశారన్నది, తాడేపల్లి ప్యాలెస్కి ఎప్పుడెప్పుడు కాల్స్ వెళ్ళినాయి అనేది. పోలీస్ దగ్గర ఒక క్రైమ్ ట్రేస్ అవుట్ చేయడం పెద్ద వింత కాదండి. ఈ దేశంలో క్రైమ్ ట్రేస్ చేయలేనటువంటి చేతగాని పొజిషన్లో పోలీసులు లేరు, మీరు బాగా గుర్తుంచుకోండి. సో నేను అన్నది అదే చెప్తున్నాను కదా. నేను అన్నది ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు అంటే తన ప్రాణాన్ని ముందు కాపాడుకోవడానికి వెళ్ళినటువంటిది. ఎందుకంటే తనకి ఎలాగైనా సరే రాజకీయం చేయాలని ఒక ఆలోచన ఉంది. తన అడుగులు రేపు ఎలాగైనా పడేటప్పుడు ఈ పార్టీలో పవర్ సెంటర్ అవుతుందేమో, వైసీపీలో పవర్ సెంటర్ తన అన్నకి ఇంట్రెస్ట్ లేదో కనుకనే నేను వేరేగా ఉండడం మంచిదే, ముందు తన ప్రాణం సెక్యూర్ చేసుకుందనేది నేను అనుకుంటున్నాను. ఈవెన్ వివేకానంద హత్య కేసు కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారికి నాలెడ్జ్ లేకుండా అయిందని నేను అనుకోను. ఎందుకంటే మీరు సిబిఐ రిపోర్ట్లో కూడా చూసుకున్న 5:30కి ఫస్ట్ కాల్ ఆయనకి వెళ్ళింది కదా, అవినాష్ కాల్ ఆయనకే వెళ్ళింది కదా. ఇంకా అంతకంటే ఏం కావాలి ఎవిడెన్స్ మీకు? 6:30 కల్లా ప్రజలకు తెలిసింది, 5:30కే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది? సో నేను అనుకున్నది ఏంటంటే
బహుశా ఇదంతా కూడా ఆయన పార్టీ మారిపోతాడనో, లేకపోతే ఇక్కడ ఒక సీటు పోతుందనో, లేకపోతే ఫ్యామిలీలో స్పిట్లు వస్తుందేమో, ఎలాగైనా నేను అధికారం రావాలని ఒక ఆకాంక్ష ఏమో, ఇవన్నీ కలిపి ఆ దారి తీసుంటుందని నేను అనుకుంటున్నాను. సో వివేకానంద హత్య కేసు ఇప్పటికి కూడా అదొక మిస్టరీ లానే ఉంది. కానీ మీ అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా జగన్ ఇన్వాల్వ్ అయ్యే చేయించారనేసి మీరు అంటున్నారు. అని అనుకుంటున్నాను నేను. రైట్. సో మీ ఫ్లాట్ అదే మీ బిల్డింగ్ ఏదో కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన ఒక బిల్డింగ్ని కూల్చివేశారు. సో ఎందుకని, అంటే మీరు రూల్స్ పాటించలేదా, లేకపోతే ఇది కూడా కక్ష సాధింపులో భాగంగా? ఇవన్నీ కక్ష సాధింపులో భాగమేనండి. రాజకీయ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, ప్రతిపక్ష నేతలు అంటే శత్రువుల కింద చూస్తున్నాడు ఆయన. ఏంటంటే ఆయన ఇంటికే పరిమితం అయ్యారండి. ఆయన ఇక్కడ సామంతులాగా ఈ విజయసాయి రెడ్డికి, కొంతమంది రెడ్డిలు అందరికీ అప్పచెప్పారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి, వీళ్ళందరికీ అప్పచెప్పారు. వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. ఈయన మెప్పించడానికో దేనికో సో వీళ్ళు ఎలా తయారయ్యారంటే, ఇది ప్రతిపక్ష నేతల్ని అనగదొక్కేయాలి, వాళ్ళ ఆశలు ధ్వంసం చేసేయాలి. అంటే ఇది ఏ మెంటాలిటీ అంటే, చెప్తాను కదా, ప్రిమిటివ్ థాట్స్ అన్నాను కదండి. ఆ ప్రతిపక్ష నేతలంటే శత్రువులా చూస్తున్నారు. మేము ప్రత్యర్థులు అన్న సంగతి మర్చిపోతున్నాడు ఆయన. ప్రత్యర్థులకి శత్రువులకి చాలా తేడా ఉంది. ప్రత్యర్థులు అంటే విధానపరమైనటువంటి ఆలోచనలు, విధానపరమైన వ్యత్యాసాలు ఉంటాయి. నా సిద్ధాంతం నాది, నీ సిద్ధాంతం నీది. అంతేగాని శత్రువులు కాదు. చంపేసుకున్నంత, ఆస్తులు ధ్వంసం చేసినంత మూర్ఖత్వం ఉండకూడదు ఎవరికి. అది అంటున్నాను. సో మరి అంతా టిపికల్గా అధికారం కోసం ఆశపడుతున్న జగన్ ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రజా జీవితం ఎప్పుడు కూడా పాఠాలు నేర్పుతుందండి. దాన్ని తట్టుకోవాల్సిందే. మెప్పు ఎంత మీరు అప్పుడు ఆ ప్రతీకారం ఇంకా ఎక్కువైపోదా మరి మీ అందరిపైన, ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే? సో అది అప్పుడు ప్రజలు నిర్ణయం ఒకటే అండి. కొంచెం ఎప్పుడు న్యాయానికి అన్యాయానికి గొడవ ఉంటుంది, ధర్మానికి అధర్మానికి ఉంటుంది. ఏ పక్షాన్ని ఉన్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అంత మూర్ఖంగా వెళ్తుందని నేను అనుకోవట్లే. అంత మూర్ఖపు ఆలోచనలతో ఉంటుందని మా నాయకత్వం నేను అనుకోవట్లే. ఏదైనా చట్టం తన పని తీసుకెళ్లాల్సిందే. మీరు అదే అంటున్నాను. ఆయన మీద 43,000 ఈడీ కేసు ఉంది. ఏ రోజు మనం ప్రైవేట్ లాయర్లు పెట్టి ప్రభుత్వాలు వాదించలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ లాయర్లు పెట్టి వాదిస్తున్నారు. రోహిత్గితోనే చంద్రబాబు నాయుడు గారి కేసును వాదించారు. అమరావతి కేసును కూడా రోహిత్కి వాళ్ళు పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిట్టింగ్కి, ఒక్కొక్క హీరింగ్కి 2 కోట్ల రూపాయలు. నాకు తెలిసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఈడీ కేసులకు వచ్చేసరికి ఏ ప్రైవేట్ లాయర్ లేరు. గవర్నమెంట్ పీపీస్లు, జీపీలే వాదించారు. ఎంత డబ్బులు వృధా చేస్తున్నాడు ఆయన. అంటే ప్రజా డబ్బు అంటే ఆయనకి ఒక లెక్క లేదు. ఆయన సొంత బిజినెస్ల నుంచి వచ్చి పెడుతున్నారండి. ఎక్కడ లేదు. కాదు లేదు. ప్రభుత్వం ఈరోజు ముక్కులు రోహిత్గిని పెట్టిందంటే అది గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి వెళ్తున్నాయి డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారి జోబులోంచి కాదు. ముమ్మాటికి మీరు అంతేనంటే నేనేం చెప్తాను. అంటే మీరేదో ఖచ్చితంగా లెక్కలు చూసినట్టు మాట్లాడుతున్నారు. మరి ఆయన ఇప్పుడు వెళ్ళి అడిగితే నేను నా సొంత డబ్బులు పెడుతున్నాను, నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి, నేను చంద్ర స్కిల్ డెవలప్మెంట్ కేసులోని, అమరావతి కేసులోని, గతంలో వాదించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బుతోనే వాదించారన్న దాని మీద మనం బంధం పెట్టుకుందాం. అంటే ప్రభుత్వపరమైన విధానాలకు సంబంధించిన కేసు కాబట్టి ప్రజాధనం అంతో ఇంతో వాడుంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాడలేదా? నో, ఓన్లీ గవర్నమెంట్ ప్లేడర్స్. అంతే. ఇది చెప్పాను కదా, ఆయన కక్ష సాధింపు కాదు ఇది. మేము ఈ ఒక ఆరోపణ బయటకు వచ్చింది, ఆ ఆరోపణ మీద విచారణ చేయండి అనేది కోర్టులకు వదులుతారు దానికి. అంతేగాని ఎలాగైనా ఈయన మీద మనం అనగదొక్కేయాలి కనుక ప్రభుత్వ డబ్బు పెట్టి ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టుకొని, అది కూడా కాస్ట్లీయెస్ట్ లాయర్ని పెట్టుకుని వాదిస్తారంటే ఎక్కడవుతుంది? రైట్. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అపోజ్ చేసినప్పటికి కూడా ఆయన 3 రాజధానులు అనేది ఏదైతే ప్రతిపాదించారో అందులో మీ వైజాగ్ కూడా ఒక వన్ ఆఫ్ ద సిటీ అనమాట. సో ఆ సిటీ మీ నియోజకవర్గానికి అత్యంత సమీపంలో, మీ నియోజకవర్గంలో మమేకమైన ఒక సిటీని అభివృద్ధి చేస్తానంటే మీరెందుకు అపోజ్ చేస్తున్నారు? సరే మీ పార్టీ అపోజ్ చేస్తుంది, సరే వ్యక్తిగతంగా మీరెందుకు అపోజ్ చేయాలనుకుంటున్నారు? సో అభివృద్ధి చెందితే మంచిదే కదా ఇది కూడా. కాదు, మేము ఈ స్టేట్మెంట్ 2020లో ఇచ్చారండి వీళ్ళు. మేము 3 రాజధానులు అనే నినాదాన్ని. ఆ రోజు మేమేం చెప్పామంటే, విశాఖపట్నం వాసిగా
మీరు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానంటే ఓకే, మేము స్వాగతిస్తున్నాం. బాగా గుర్తుంచుకోండి మేడం, ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి నాయకులందరం కూడా చెప్పాం, స్వాగతిస్తున్నాం. కానీ మీరు ముందు ఏం చేయాలంటే ఇక్కడ రౌడిజం కానీ దోపిడీలు కానీ చేయను అని చెప్పి మాట ఇవ్వాలి ఒకటి. రెండోది అమరావతి రైతులకి మీరు న్యాయం చేయాలి అనేది, మీరు ఇక్కడ కడప సంస్కృతి తేకూడదు అనేది చెప్తూ మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి ఇచ్చి లాస్ట్కి అన్నమాట ఏంటంటే మా ప్రభుత్వం విధానమే మా విధానం అని చెప్పి చెప్పుకొచ్చాం. మా పార్టీ ఒక విధానం, మా విధానం అని చెప్పేసి. ఇప్పుడు ఏమైందంటే 3 సంవత్సరాలు, అప్పుడు 2020 నుంచి ఈరోజు 24 వచ్చేసాం. 4 years తర్వాత మేము గమనించింది ఏంటంటే వీళ్ళు 3 రాజధానులు కాదు కానీ ఏ రాజధాని కట్టలేరు, వీళ్ళు కేవలం దోపిడీ కోసం చేస్తున్నటువంటి ఆలోచన. మొత్తానికి రాజధాని లేకుండానే కాలం ఎలా తీసేశారు, కాలం అంతా ఎలా తీసేశారు. రాజధాని లేని ఏకైక రాష్ట్రమా? ఏకైక రాష్ట్రం. పిల్లలు స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో ఏపీ క్యాపిటల్ తీసి పడేశారు. పిల్లలు వచ్చి మా పిల్లలు అడిగితే ఏ స్కూల్ ఏ క్యాపిటల్ అంటే క్యాపిటల్ లేదు, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనాలా, లేకపోతే లెజిస్లేటివ్ క్యాపిటల్ అనాలా, లేకపోతే జ్యుడిషియల్ క్యాపిటల్ అనాలని తెలియక. సో పోనీ ఆ 3 అయినా కానీ కంప్లీట్ గా ఫామ్ అవ్వలేదు. కాదండి, వీళ్ళ విధానం. మీరు ఒకటి చెప్తాను బాగుండండి మేడం, వాళ్ళు నిజంగా వాళ్ళు కట్టాలి అనుకుంటే రుషికొండలో అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. 200 కోట్లు వర్త్ చేసేటువంటి రిసార్ట్ తీసేసి ఆహ్లాదమైనటువంటి మొత్తం కాదు 200 కోట్లు వర్త్ రిసార్ట్ని తీసేసి మళ్ళీ కొండను సగం దొల్చేసి దాంట్లో మళ్ళీ ఇంకొక 500 కోట్లు పెట్టి, అంటే సుమారు 700 కోట్లు అక్కడ పెట్టారండి. పెట్టి కాంట్రవర్సీ చేసి విశాఖపట్నంలో ఎక్కడ స్థలాలు లేవా, 100 ఎకరాలు ఉన్నాయి, ఎక్కడో దగ్గర మీరు అనుకున్నప్పుడు కట్టచ్చు కదా, ఎందుకు కాంట్రవర్సీ చేయాలి అంటే మీ విధానం ఏంటి? ఇవన్నీ కూడా మీరు ఇంకో పాయింట్ మీకు చెప్పాలి ఇక్కడ. ఇవన్నీ కూడా క్యాపిటల్ అన్నది ఆయన అమరావతిని కిల్ చేయాలన్నది ప్రధానమైన ధ్యేయం అండి. ఆ ప్రధానమైన ధ్యేయం వెనకాల ఆంతర్యం కేసీఆర్ యొక్క ఆలోచన. మీరు ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. ఎందుకని కేసీఆర్ ఏం చేశారంటే ఇదే మాట. వెరీ గుడ్, బాగా మంచి మాట అడిగారు. కేసీఆర్ ఏం చేశారండి, కేసీఆర్ గారికి ఏకవచనంతో సంబోధించడం ధర్మం కాదు. కేసీఆర్ గారికి ఆయన ప్రాంతం అభివృద్ధి ఇంపార్టెంట్. మీకు ఒక వర్జిన్ ఏరియాలో, అమరావతి ఇస్ ఏ వర్జిన్ ఏరియా, మీకు 5,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకి మంచి ల్యాండ్ దొరుకుతుంది. ఇన్వెస్టర్స్ అందరూ కూడా అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు 10 రెట్లు పెరుగుతుంది. మీరు హైదరాబాద్లో ఏ ప్రాంతంకి వెళ్ళినా 50,000 తక్కువ లేదే, రూపాయికి రూపాయి వస్తుంది కానీ రూపాయికి 10 రూపాయలు వచ్చేటట్టు ఉండదు. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా అమరావతికి వస్తారు. ఈస్ ఎ వెరీ గుడ్, వెరీ ఇంటెలిజెంట్ కేసీఆర్ గారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం. సో ఆయనకి పక్కలో బల్యంలాగా అమరావతి ఉందనుకోండి, ఇన్వెస్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. సో అది ఆయనకి ఇష్టం లేదు. సో ఈయనకి ఎలక్షన్ కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్తో అమరావతి నువ్వు ఆపు, అమరావతి ఆపాలంటే 3 రాజధానులు నినాదం తేవాలి, నినాదం తీసుకొచ్చారు ఒకటి. రెండోది నాకు తెలిసి పోలవరం మీద కూడా కేసీఆర్ గారు ఒక ప్రభావం ఉందనే ముమ్మాటికి ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే పోలవరం ఎప్పుడు కూడా చూడండి మీరు, 2 రాష్ట్రాల మధ్యన ఎప్పుడు కంపారిజన్ ఉంటుంది. 2 రాష్ట్రాల్లో ఎవరు పరిగెడితే వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఒకటి చూడండి, అభివృద్ధి చేసేవాళ్ళు ఎలాగుంటారంటే పోటీ పడతారు. ఒకళ్ళు పరిగెట్టారంటే వాళ్ళకంటే ఫాస్ట్ పరిగెట్టాలని ఒక ఆలోచన జనరల్ నోటేషన్లో. లేదు, మన రేస్ గెలవాలంటే ఎదుటివాడు కాలు ఎరగొట్టినా సరే ఆడు పడుకుంటాడు, పాకృతి వస్తాడు, మనం పరిగెట్టుకొని వెళ్ళినా లేకపోతే నడిచి వెళ్ళినా సరే విజయం సాధిస్తాం. పోలవరం నిర్మాణం కానీ జరుగుతుంది. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ టైంలో 72% కంప్లీట్ అయింది. పోలవరం కానీ కంప్లీట్ అవుతే సుమారు 30 లక్షలకి ఆయకట్టు వస్తుంది. 30 లక్షల ఎకరాలకి ఆయకట్టు 30 లక్షల ఎకరాలకు వచ్చిందంటే కంపారిజన్ రాదండి ఆ స్టేట్కి ఈ స్టేట్కి రైతాంగానికి. సో దిస్ బికమ్స్ పోలవరం ఇస్ ఎ లైఫ్ లైన్, జీవనాడి. సో ఈ 2 కూడా ఆపాలి. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను అనుకోవడం, ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం అడిగినా కూడా ఈయన రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈయన ఓట్ల కోసమే ఈయన చేసుకుంటారు కదా. అవును, చెప్పినంత మాత్రం వింటారా? కాదండి, సీఎం హోదాలో ఉండి కాదండి. మరి ఏ రీజన్తో అమరావతిని కిల్ చేశారు, ఏ రీజన్తో పోలవరం కిల్ చేశారు? అమరావతిని కిల్ చేయలేదు. అమరావతితో పాటు మరో 2 సిటీలను నేను అభివృద్ధి చేస్తాను,
అన్ని ప్రాంత ప్రజలకు అనేసి. అదే చక్కగా ఆయన అంటే రాయలసీమ నుంచి కాబట్టి రేపు తెలంగాణ విభజన జరిగినట్టే రాయలసీమతో ఆంధ్ర విభజన జరుగుతుందని ఆయన ముందుగా అంచనా వేశారేమో. సో అక్కడ ప్రాంతంలో కూడా ఒక రాజధాని ఉండాలని ఆయన కోరుకుంటున్నారేమో బలంగా. కాదు, అవన్నీ బాగానే ఉన్నాయి చెప్పుకోవడానికి, చేయాలి కదా, చేయలేదు కదా, ఏదో ఆయనకు బలమైన కారణం ఉండాలి కదా. సో మీరు ఇప్పుడు సీఎం జగన్ని సైకో జగన్ అని ఏదైతే ఒక పేరు పెట్టారో, సో అలాగే మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కి కూడా వాళ్ళు ఒక పేరు ఆపాదించడం జరిగింది. సో ఒక ఆర్జీవి రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మనతో చెప్పి లోకేష్ ఒక తిను పదార్థం అని చెప్పి. సో అలా సంబోధించడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీరు చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీతో కానివ్వండి, లోకేష్ గారితో కానివ్వండి, చాలా ఏళ్ళుగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో ఆయన నిజంగా అంత తెలియకుండా లేకుండా ఉంటారా, లేకపోతే దగ్గర నుంచి మీరు చూస్తుంటారు కదా, ఎలాంటి మనిషి లోకేష్ అసలు? రైట్, బాగా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎవరిని మీకు అన్నది? రాజీవా? ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. నేను బంధాలు బంధుత్వాలకి విలువ లేనట్టు వ్యక్తి, తల్లికి చెల్లికి భార్యకి తేడా తెలియనట్టు వ్యక్తి. ఓకే, ఆయన కర్మకాయని పోతాడు. కానీ ఒక మాట చెప్తాను, ఆయన ఒక సినిమా తీస్తున్నారు వ్యూహం అండ్ శపథం. సో సీఎం జగన్ ని హీరోగా పెట్టి, అంటే సీఎం జగన్ నేను ఒకటే మాట, ఆయన ఆడవాళ్ళ పట్ల అన్నవాటి మాట నాకు గుర్తుంది. ఆ మాటతోనే చెప్తా. అన్నం ఉడికిందే లేదా అన్ని మెతుకులు చూడక్కలే, ఒక మెతుకు చూస్తే చాలు. ఓకే, ఆర్జీవి గారు అన్నారు కనుక ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. ఒకటి చెప్తానండి, లోకేష్ బాబు ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకొచ్చారు, లూలు గ్రూప్ తీసుకొచ్చారు, అలాగే అదాని డేటా సెంటర్ తీసుకొచ్చారు. ఇలాగ ఐటీ కంపెనీస్ అక్కడ ఇన్క్యుబేషన్ సెంటర్ 3 లక్షలు ఎకరా ఎస్ఎఫ్టీతో ఇన్క్యుబేషన్ సెంటర్ పెట్టారు. ఫిన్టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ మీద వాళ్ళు అనేక స్టార్టప్ కంపెనీస్ తెచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసండి? నేను ఛాలెంజ్ చేస్తాను ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చారనేది. ఆయన ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారానికి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మనకి ఇన్క్యుబేషన్ సెంటర్ 3 లక్షల ఎకరం మిలీనియం టవర్స్ ఉందో దాన్ని ఖాళీ చేసి పరిపాలనా భవన్ కింద తీసుకొచ్చారు. ఇన్క్యుబేషన్ స్టార్టప్ కంపెనీస్ కోసం పెట్టినటువంటిది. అన్ని కంపెనీస్ని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పంపించారు, లూలు గ్రూప్ని పంపించారు. అదాని డేటా సెంటర్ ఇంతవరకు లేదు, దాంట్లో 50% అంతా కొట్టు పడేశారు. సో ఆయన కెపాసిటీ అది ఫస్ట్, ఇది మీరు తెలుసుకోవాలి. ఆయన హయాంలో యాజ్ అన్ ఐటీ మినిస్టర్ ఎన్ని తీసుకొచ్చారా అన్నది మీరు చెప్పాలి. నేను చెప్పని తీసుకొచ్చారండి. ఇంకొకటి, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ కింద ఉన్నారు, పంచాయతీరాజ్ కూడా ఆయన కిందే ఉండేది. ఈ దేశంలో ఎక్కువ రూరల్ రోడ్స్ నాకు తెలిసి 13,000 కిలోమీటర్లు వేశారు. నాకు తెలిసి తమిళనాడు తర్వాత ఏపీలోనే ఎక్కువ రూరల్ రోడ్స్ అయినాయి ఆయన టైంలోనే. అంతకంటే కావాల్సింది ఏముంది? ఈరోజు ఓకే 3,132 కిలోమీటర్ల పాదయాత్ర తీసుకొచ్చి అనుక్షణం ప్రెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడారు కదా. ఇంకోటి అదే వాళ్ళ బాధ అంతా అదన్నమాట. స్టేజ్ పైన ఎందుకు తడబడతారు, ఆయన స్క్రిప్టెడ్ స్పీచ్లు ఏమైనా ఇస్తారా ఆయనకి? ఇప్పుడు ఆయన ప్రతిదీ ప్రెస్ అడ్రస్ చేసుకొస్తున్నాడు కదా గత 2 సంవత్సరాల నుంచి. ఏదండి ఏది ప్రెస్ రమ్మంటాడు కదా. మీరు ఒకటేనండి, ఇదే తెలుసుకోవాలి, ప్రజల్లో నిరంతరం తిరిగితే ఆటోమేటిక్గా మనం ఏదైనా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, అడ్రస్ చేయగలుగుతాం. లోకేష్ బాబు అప్పుడు మాట్లాడేటప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళి ఒక 10 years బ్యాక్ తీసుకుంటే ఆయన ఏజ్ అంతండి, 30sలో ఉంటాడు. 30sలో మాట్లాడేదానికి ఇప్పుడు 40sలో మాట్లాడేదానికి ఆ మెచ్యూరిటీ ఉంటుంది. ఎవరైతే నిరంతరం ఆ ప్రయాణం సాగిస్తారో, దాంట్లో నేను ప్రజల జీవితాలు బాగు చేయాలని ఒక తపంతో ఉంటారో వాళ్ళు పరిణితి చెందుతారు. సో ఈరోజు బాగా ఒక ఫుల్ ప్లెజ్డ్ పొలిటీషియన్ కింద ఆయన ఉన్నారు. ఆయన ఏదైనా అడ్రస్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడ్రస్ చేస్తారు చెప్పండి? ఒక ప్రెస్. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి ప్రెస్ అడ్రస్ చేస్తారు. ఎప్పుడు ఇలా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తిట్టడానికి, రమేష్ గారిని తిట్టడానికి, నిమ్మగడ్డ రమేష్ గారిని తిట్టడానికి ఒకసారి పెట్టాడు తప్ప ఇంకెప్పుడైనా పెట్టారు ఆయన? అంటే హీ సో బిజీ, అంటే అన్ని 9 నవరత్నాలు ఉన్నాయని చేతిలో. సో అలాంటి ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టకపోయినా పర్వాలేదు, ఆయన పథకాలు ఆయన ఆల్మోస్ట్ అన్ని వీడియో కాన్ఫరెన్స్లోనే, కోవిడ్ వచ్చేసింది ఆ సమయంలోనే. సో అలాంటి టైంలో ఆయన పెట్టలేకపోయి ఉంటారు. అదే అనుకుందామండి, అంతా కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్లతో చెప్తారు కానీ ప్రెస్ని ఎప్పుడు కూడా ఫేస్ చేయలేడండి. ప్రెస్ని ఫేస్ చేయలేని నాయకత్వం ఒక నాయకత్వం అండి. అట్లేదు ఎంత నవ్వుపోతారు అసలు నిజంగా. మీ తెలుగు వాడికి పివి నరసింహరావు గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి భారతరత్న వచ్చింది, దాని మీద మీ కామెంట్స్ పాస్ చేయండి అంటే ఆయన పారిపోతుంటే అటు ఇటును మీరు చూసారా?
ఇప్పుడు ఎక్కడైనా సరే నేను రాష్ట్రంలో అంటే విమర్శిస్తాను. ఎన్టీఆర్ గారికి పురస్కారం రాలేదు అని చెప్పేసి ఎక్కడ అడుగుతారో, ఎందుకు మీరు ఎందుకు రానివ్వలేదు అనేసి ఆయన ఎక్కడ అడుగుతారో అనేసి ఆయన అనుకుందాం, అలాగే తప్పించుకున్నారేమో. అనుకుంటా. అంటే నేను అన్నది ఏంటంటే అంత బిజీ ఏమి ఉండక్కర్లేదు, మీరు ఆన్సర్ చేయొచ్చు, మీ కెపాసిటీ మీరు ప్రూవ్ చేసుకోవచ్చు, కెపాసిటీ ప్రూవ్ చేసుకోక్కర్లేదు, అట్లీస్ట్ ఒక ఆన్సర్ చేస్తే సరిపోతుంది అని. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి, ఢిల్లీలోని మీ తెలుగువాడికి పివి నరసింహరావు గారికి, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఆయనకి భారతరత్న వచ్చింది, దాని మీద మీ కామెంట్స్ ఏంటి చెప్పండి అంటే విజయసాయి రెడ్డి విల్ స్పీక్, విల్ టాక్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటే పారిపోతుంటే చెప్పడానికి ఏముందండి. మా తెలుగువాడికి గౌరవం, వీఆర్ వెరీ హ్యాపీ మా తెలుగువాడికి వచ్చిందని ఒక మాట చెప్పడానికి. అంటే నేనేమనంటే ఆయన ఏదో ఒక చక్కర్లో ఉన్నారేమో అనుకున్నాను, ఏదో ఒక చక్కర్లో నడుస్తుంది ఆయనకి. రైట్. కానీ ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు పిఎం ఆఫీస్లో విజయసాయి రెడ్డి కనిపించడం, సో అప్పుడు బీజేపీ వైసీపీ ఒక్కటైపోయాయనే ఆరోపణలు రావడం, తర్వాత టీడీపీకి మద్దతు ఇచ్చిన బీజేపీ కొంచెం టీడీపీకి దూరం అయిపోయింది. మళ్ళీ ఈ ఎన్నికల్లోనే మొన్న మొదటి జాబితా, మీరు అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఒక మాట, బీజేపీ మాతో కలిసి వస్తే మేము మిగతా సీట్లు పంచుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి. సో ఆ పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయా, ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? ఒకవేళ బీజేపీ టీడీపీతో పొత్తు కలిస్తే బీజేపీ హిందుత్వానికి సపోర్ట్ చేస్తూ అంటే అలాంటి ఒక ఉద్దేశాలతో ఉంటుందనేసి ప్రచారం పెద్ద, అంటే అందరికీ తెలిసిన మాటే. సో బీజేపీ కనుక టీడీపీతో కలిస్తే మైనారిటీ ఓట్లు ఏమైనా చీలిపోతాయని ఏమైనా ఆలోచిస్తున్నారా? కాదండి, ఇప్పుడు ప్రజల్లో బీజేపీ మీద అంత సదాభిప్రాయం లేదండి ఏపీలో. ప్రజల్లో కాదు, మీ టీడీపీ మీ అధినేత చెప్పిన మాటే అది. అంటే బీజేపీ కలిసి వస్తే మేము ఆహ్వానిస్తామని చెప్పారు కదా మొన్న ప్రెస్ మీట్లో. మేము ఆహ్వానిస్తామండి, నేనేమన్నానంటే ప్రజల్లో అంత ఇంట్రెస్ట్ అయితే లేదుండి అంటున్నాం అంతే. సో మారిపోయాయి అన్నమాట మొన్నటికి వాళ్ళకి వేరే స్ట్రాటజీస్. చెప్తాను కదా, బీజేపీ అన్నది ఎలా ఉందంటే బయట టీడీపీతోని జనసేనతో ఉన్నట్టు చెప్తుంటారు, కానీ ఆంతరికంగా వైసీపీతో ఉన్నట్టే అది. ఎవరైనా మీరేనా చెప్పండి, ఇప్పుడు బీజేపీతో వెళ్తే అంత బాగుంటుందని ప్రజలు అంటున్నారా? జనసేనతో వెళ్తే బాగుంది అంటున్నారు, కానీ బీజేపీతో వెళ్దాని ఎవరు లేరు. కాకపోతే మరి మీరు అన్నట్టే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసు పోవాలంటే బీజేపీతో కలిసి నడవాలేమో, మరి మీరు కూడా ఒకసారి ఆలోచించాల్సింది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు మీరు అన్నారు కదా కేంద్రంతో కలిసి వైసీపీ అరెస్ట్ చేయించిందని చెప్పి. అవును, సో మీరు కూడా కేంద్రంతో కలిసి మరి అదే మీకు అన్ని తెలుసు కదా, తెలిసి అడుగుతున్నారు కదా. మీరు అన్నారని చెప్తున్నాను. మీరు అంతవరకు వచ్చారండి, మీకు ఐడియా ఉంది కదా. మీరు అన్నారని అంటున్నాను. నేను అదే అంటున్నా, వాళ్ళు ఏంటంటే 17 ఒక అడ్డు పెట్టుకొని సుప్రీంకోర్టులో ఎంత నవ్వు వస్తుందంటే నిజంగానే ఒక జడ్జి, వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి జడ్జి గారు, అంటే జడ్జెస్ మీద కామెంట్స్ పాస్ చేసే అంత స్థాయి కాదనుకుంది, నేను కాదు ఒప్పుకుంటాను, ఈ జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది, కాకపోతే కొంత టైం పట్టొచ్చేమో. కానీ నేను ఆ కేసుని చాలా కీన్గా ఫాలో అవుతున్నాను, ఏమంటారా ఆర్గ్యుమెంట్స్ ఏంటా అవన్నీ. ఆ పోస్ట్పోన్మెంట్ లాస్ట్కి ఏం చేశారండి, ఒక జడ్జి వచ్చి ఇది 17 వర్తిస్తుంది, బిఫోర్ అరెస్టింగ్ ఆయన వచ్చి గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి అని ఒకటంటే, ఇంకో అని అంటారు ఇది అక్కర్లేదని ఇంకొకరు. పోనీ అలాగని 53 రోజులు జ్యుడిషియల్ రిమైండ్లో పెట్టి ఏమైనా చేశారా అంటే అది కూడా చేసింది లేదు. ఏమనుకోవాలండి, ప్రజలందరూ కూడా గమనించట్లేదు అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ ఒక డ్రామాలు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? సో అది ఆయన జైల్లో పెట్టడం అనేది మీకు సానుభూతి కదా, సానుభూతి ఓట్లు పడొచ్చేమో కదా. సో ఆయన ఆ టైంలో అంత పెద్ద మనిషిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఐటీ ఉద్యోగులు అందరూ ఆల్మోస్ట్ హైటెక్ సిటీ నుంచి బెంగళూరు వరకు అందరూ నిరసనలు చేశారు రోడ్డు మీదకి వచ్చి. సో పెద్ద ఎత్తున మీకు సపోర్ట్ వచ్చిందనే అనుకోవచ్చు కదా పాజిటివ్గా. కాదండి, అరెస్టు చేస్తే పాజిటివ్గా వచ్చింది లేకపోతే అని కాదు, అరెస్ట్ చేస్తే పాజిటివ్ రావాల్సిందే ఉంది, ఆయన పనితీరు బట్టి వస్తుంది గ్యారంటీగానే. ఎంతమంది అండి, 65 దేశాల్లో చేశారండి ఆయన. ఐటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిన వల్ల, దాంట్లో మీకు చెప్తాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిన వల్ల నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి వెబ్సైట్లోనే 20 లక్షల మంది ట్రైనింగ్ అయ్యారు. అందులో 1,30,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందని చెప్పేసి క్లియర్గా ఇప్పుడున్న గవర్నమెంట్ పెట్టినటువంటిది. ఇంకా దాని లక్ష్యాలు చేరిపోయాం.
అలాంటి ప్రాజెక్టుని పట్టుకొచ్చి ఈయన మీద ఇందులో స్కామ్ జరిగిపోయిందని చెప్పి తీసుకొస్తే ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి బాధితులు బయటకు వస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో లబ్ధిదారులు బయటకు వచ్చారు. లేకపోతే 65 దేశాల్లో చేయరు, హైదరాబాద్లో అంత గొడవ కూడా చేయరు. ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటిది కాదు, నిర్వహించారు. ఇట్ ఇండికేట్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చినటువంటి ఫలాలు ఇవన్నీ కూడా ఒకటి. రెండోది, ఎక్కడైనా 53 రోజులు వచ్చిన తర్వాత ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేశారా? ఆయన ఆ వయసులో ఆయన్ని తీసుకెళ్ళి ఎప్పుడు కూడా ఒక కేసు లేనటువంటి వ్యక్తి మీద తీసుకెళ్ళి 53 రోజులు జైల్లో పెట్టడం, జ్యుడిషియల్ రిమైండ్లో పెట్టడం ఏమంటారండి దాన్ని? పైశాచిక ఆనందం కాదు. లీడర్స్కి పైశాచిక ఆనందాలు ఉండకూడదు. ఆనందం అంతా కూడా ప్రజల యొక్క కళ్ళ నుంచి మనం చూడాలి. డబ్బులు పనిచేసి ఆనందం పొందుతున్నారు అంటుంటారు. ఫైనాన్షియల్ మార్కెట్ని వీళ్ళు పాడు చేస్తున్నారు. ఫైనాన్షియల్ మీకు చూడండి, డబ్బులకి ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాలి. నవరత్నాలు రవరత్నాలు మీరు 3-4 సార్లు అన్నారు. నవరత్నాలు అంటే డబ్బులు పంచుతున్నారు కదండి. మనీకి వాల్యూ ఎవరు క్రియేట్ చేస్తారండి? ప్రభుత్వం క్రియేట్ చేయాలి. ప్రభుత్వమే క్రియేట్ చేయాలా? మీ 8 గంటలు కష్టపడేవాడికి ఇంత డబ్బులు అని చెప్పేసి మన లేబర్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఒక ఇంజనీర్కి అయితే ఇంత ఇవ్వాలి, ఒక కూలిపనుడికి అయితే ఇంత ఇవ్వాలి, ఒక డాక్టర్కి అయితే ఇంత ఇవ్వాలి అని చెప్పేసి. అంతే కదండి. సో వీ క్రియేట్ వాల్యూ. ప్రభుత్వాలు డబ్బుకి వాల్యూ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఉచితాలు ఇచ్చారనుకోండి, ఉచితాలకి ఒక సర్టన్ పర్సంటేజ్ ఉంటుంది. ఆ మోతాదు మించి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫ్రీ ఇస్తే ఏమవుతుందండి? డబ్బులు పట్టుకొని మార్కెట్కే వస్తారు అందరూ. మార్కెట్లోకి వెళ్ళి వస్తువులు కొంటాం. వస్తువులు కొంటే ఏమవుతుందంటే ఫ్రీ మనీ ఏం చేస్తుందంటే కష్టపడినటువంటి వాడి కష్టాన్ని దోచుకుంటుంది. ఇది మనీకి ఏమి న్యాచురల్గా వాల్యూ క్రియేట్ అయిపోదండి. కానీ మీరు ఇచ్చిన పథకాల్లో మీ మేనిఫెస్టోలో కూడా అదే ఉంది కదా. ఇప్పుడు ఇస్తున్న వాళ్ళ రైతు భరోసా ఏదైతే ఉందో అది 15,000 ఇస్తే మేము 20,000 ఇస్తామని వాళ్ళు చెప్పిన పథకాలనే మీరు అమౌంట్ పెంచి చెప్తున్నారు. మరి మీరు ఇచ్చేదేంటి? నేను అదే అంటున్నాను కదండి, సంపద సృష్టించడం అనేది రావాలి. దాని తర్వాత ఒట్టి అప్పు చేసే కాదు. మీకు మొదట్లోనే చెప్పాను, నాయకుడు అన్నవాడికి ఎసెట్ క్రియేషన్ ఉండాలి. మన ఇంట్లో ఆ ఎసెట్ క్రియేషన్ ఉందనుకోండి, ఆదాయం వచ్చిందనుకోండి, ఐ గో ఆన్ బెంచ్ కార్. డబ్బులు లేకపోతే అప్పు చేసి బెంచ్ కార్ కొంటే బాగుంటుందా? అలా చేయకూడదు అంటున్నాను. సో మేము ఇచ్చేది, చంద్రబాబు నాయుడు గారు ఇస్ అన్ ఎకనామిస్ట్. ఆయనకి ఎసెట్ క్రియేషన్ ఉంది. అందుకే అన్నాను కదా, మేము వీళ్ళు అంటున్నారు 150,000 కోట్ల రూపాయలు చేశారన్నారు. 150,000 కోట్లు తెలుగుదేశం టైంలో అప్పు చేశారన్నారు. ఒకసారి ఎసెట్ క్రియేషన్ చూడండి ఎంత క్రియేట్ అయిందో. చేసిన ప్రతి 1,00,000 కోట్లకి 1,40,000 కోట్ల రూపాయలు ఎసెట్ క్రియేషన్ ఉంది. సో అది కావాలంటున్నాను నేను. చూద్దాం మరి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేస్తారు, ఎవరికి అధికారాన్ని కట్టబెడతారో కొన్ని రోజుల్లో తేలిపోతుంది కదా. రైట్. సో ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్, దీని తర్వాత ముగించేద్దాం. కొన్ని పేర్లు చెప్తాను, మీకు వారి తలుచుకోగానే ఏమనిపిస్తుందో అది చెప్పండి అంతే. రైట్. చంద్రబాబు నాయుడు వర్కర్, నిరంతర శ్రామికుడు. రైట్. సీఎం జగన్ లోబి, డబ్బులు పిచ్చివాడు. అమ్మో, అంతే. కక్ష సాధింపులు, డబ్బులు పిచ్చితోనే అన్నీ ఉన్నాయి. డబ్బు పిచ్చి. ఎందుకంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇప్పుడు లిక్కర్ పెట్టచ్చు సార్. డబ్బులు అవసరం మించి తీసుకోకూడదండి. అవసరం మించి తీసుకెళ్తే ఏం బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏపీలో? అదే స్పెషల్ స్టాటస్ కోసం తెలుగుదేశం పోరాటం చేస్తే బ్రాండ్ కేంద్రం నుంచి తెచ్చుకో. స్పెషల్ స్టాటస్ అని ఒక బ్రాండ్ దింపారు, రైల్వే జోన్ అని ఒక బ్రాండ్ దింపారు, క్యాపిటల్ అని చెప్పేసి ఇంకోటి దింపారు. అంటే అంత బూమ్ బూమ్ ఒకటి దింపారు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే అంత ఎటకారం అయిపోయిందండి. అంత ఇంకోటి ఏదండి ఇక్కడ డబ్బులు పిచ్చాడంటే, నేను మొన్న ఒక అధికారితో మాట్లాడాను, లిక్కర్ ఎక్సైజ్. ఆయన లీస్ట్గా అన్నది 40,000 crores నాకు తెలిసి ఈ లిక్కర్ నుంచి వచ్చిందండి. అంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్. వీళ్ళు బీదవాడి యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి ఈయన జోబు నింపుకునేది 40,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా. ఎవరిని ప్రాణాలని తన పనంగా పెట్టారండి? బీదవాడి ప్రాణాలు. ఇదివరకు బ్రాండ్ అడిగేవాడు, బ్రాండ్ అడగట్లేదు, రేట్ అడుగుతున్నాడు. రేట్ పెరిగిపోయిందని చాలా మంది బాధపడడం పక్కన పెట్టండి, నాణ్యత లేనటువంటి మందు అమ్ముతున్నారు. ఎంతమంది లివర్ సమస్యలతో పోరవుతున్నారండి. ఒక్కసారి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇలా చూసిన వెంటనే జగన్ మందు దెబ్బ అంటున్నారు. పేషెంట్ చూసిన వెంటనే జగన్ మందు దెబ్బ అంటున్నారు.
సో ఆయనకి ధనం పిచ్చి ఉంది. ఆ ధనం పిచ్చిలో ఏం చేస్తానంటే ప్రతిపక్ష నేతల మీద కక్ష సాధింపుకి వెళ్తున్నాడు. అది లోబీ. రైట్. సో పవన్ కళ్యాణ్ పోరాటం. ప్రజారాజ్యంలో ఆల్రెడీ పనిచేస్తున్నారు. సో చిరంజీవి గారిని అతి సన్నిహితులు, మీరు దగ్గరుండి చూసారు ఆయన పనితనం. సో ఇప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ వచ్చి మీ పార్టీలో, అంటే మీ పార్టీతో పొత్తు కలుపుకొని ఇప్పుడు మీ పొజిషన్ని, అంటే మీ సీటుతో సర్దుబాటు చేసే ఒక ప్లేస్, అంటే ఒక హోదాలో ఇప్పుడు మీరున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అప్పటి నుంచి మీ శ్రమ కానివ్వండి, మీ రాజకీయంలో మీరు చేసిన ఈ చైతన్యవంతమైన పనులు కానివ్వండి, సో ఇంత స్థాయికి రావడానికి ఈ ఎలాంటి అంశాలు దారితీసాయని చెప్తున్నారు? అంటే ఫస్ట్ మా ఫాదర్ 71 నుంచి ఆయన ట్రేడ్ యూనియన్ లీడరు, తర్వాత 71లో సర్పంచ్, తర్వాత అనేక రాజకీయ పదవులు చేసి ఎమ్మెల్యే చేశారు. సో జనం అనేది ఎప్పుడు ఈ నిరంతరం ఇంటికి వస్తున్నారండి. సో అది చూసుకుంటూ వచ్చా. చిరంజీవి గారు నాకు ప్రజారాజ్యం, ఆయన సామాజిక న్యాయం అనే నినాదంతో నాకు అవకాశం ఎంపీ కింద ఇచ్చారు. అలాగే ఆరగంట చేసాం. అప్పటి వరకు కూడా ఫాదర్ వెనకాల ఉండడమే, ఆయన ఏమైనా మీటింగ్లు గట్లకి ఏర్పాటు చేయడం. ఆ బూత్ కూడా ఎంపీగా పోటీ చేశారు కదా? ఎంపీగా చేసాం, పోటీ చేసాం 2009లో. అది ఆ తర్వాత మళ్ళీ ఇంకా 2014లో తెలుగుదేశం పార్టీకి వచ్చేసాం. ఇంకా అప్పటి నుంచి కూడా అయితే చెప్పాలంటే ఈ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరికీ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఎక్కువ మంది బంధువులు అందరూ కూడా అందులోనే ఉన్నారు. సో ఆ పార్టీ అప్పుడు అక్కడ నుంచే కదా ఆయన ఎప్పుడు నేను మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు అభిమానం. మేము ఎందులో ఉన్నా సరే ఆయన ఎన్టీ రామారావు గారు ఇంకా పార్టీ ముఖ్యంగా ఉండేవారు. సో అలాగే ఇంకా ఇందులో ఒక తర్వాత మనకు ఆహ్వానించడం, సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపించడం, ఇంకా అక్కడి నుంచి ఉండదు. సో అప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సీటు సర్దుబాటు చేశారు. చిరంజీవి గారి దగ్గర నుంచి మేము చూసింది ఏంటంటే ఆయన సామాజిక న్యాయం, అందరికీ అన్ని వర్గాల వారికి కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పిద్దాం అన్న ఆలోచనతో ఉన్నటువంటి. రైట్. అసలు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గాజువాకని సెలెక్ట్ చేసుకున్నారు? అప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, గాజువాక నుంచే పోటీ చేయాలని ఎందుకు అంత ఆశతో ఉంటారు ఆయన? అంటే గాజువాకలో గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి. అచ్చా. సో చిరంజీవి మెగా ఫ్యామిలీకి అభిమానులు ఇక్కడ ఎక్కువ ఉన్నారని ఆయన భావిస్తారు. గాజువాకలో ఉన్నారు. రైట్. సో రాహుల్ గాంధీ గారు చెప్పాలంటే ఆయన ఇంకా ట్రైంగ్ టు క్లైమ్ హిల్, సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. స్టిల్ ఏ బేబీయా? ఇంకా ఆ వర్డ్ అనలే కానీ ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. రైట్. నరేంద్ర మోడీ గారు అంటే పరిణితి చెందినటువంటి, పూర్తి పరిణితి చెందినటువంటి వ్యక్తి. సో అయోధ్య రామ మందిరం ఆయన పొలిటికల్ స్ట్రాటజీలో భాగమా? ముమ్మాటికి భాగమే కదండి, కానీ మరి ప్రజలకు ఆకాంక్ష కూడా అది. ఎందుకంటే రాముల వారు అన్నది మీరు ప్రతి గ్రామంలో ఉంటుందండి రాముల వారు. అలాగే రాముల వారిని ప్రసన్నం చేసుకోవడం అంత సులువైన పని కాదు. రాముల వారి జీవితం అంటేనే ధర్మం. ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉండాలి అంటే ఆయనది అక్షరాల ఒక నాయకుడికి కావాల్సినటువంటి లక్షణాలు సంపూర్ణంగా ఉంటాయి. తండ్రి మాట జవదాటకూడదు, ప్రజల నుంచి ఏ కామెంట్ వచ్చినా సరే, ఎంత కామెంట్ వచ్చినా సరే దానికి సమాధానం చెప్పాలి. అందుకే నిండు సోలాల్ని భార్యని విడిచిపెట్టారు. అలాగని చెప్పేసి ఇంకో పెళ్లి చేసుకోలేదు. సో నాయకుడికి కామెంట్స్, ప్రజలు పాస్ చేసేటువంటి కామెంట్స్కి సమాధానం చెప్పాలి. సో అలాగే అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఆంజనేయుని మీద యుద్ధానికి వెళ్ళారు. ఇచ్చినటువంటి మాట నించోపెట్టుకోవడం కావచ్చు. అంతే కదా, ఆయనకి ఏ ఐతికి మాట ఇచ్చాడు, ఆయన నేను కాస్తాను అని, అంటే ఆయన ఋషివర్యులకి మాట ఇచ్చారు. సో ఆయన భక్తుడైనటువంటి హనుమాన్ మీదే యుద్ధానికి ప్రకటించాడు. సో ఆయన ఒక ప్రజానాయకుడిగా ఈ రోజు ఎప్పటికైనా తరతరాలకు కూడా ఆదర్శమైనటువంటి నాయకుడు రాముల వారు. సో అలాంటిది మన భారతదేశంలో ప్రతి గ్రామంలో రాముల వారి మందిరం ఉంటుంది. సో అది ఈరోజు దానికి నిదర్శనం ఏంటంటే, నాకు తెలిసి 50 లక్షల మంది నెల రోజుల్లో విజిట్ చేశారంటే ఇది అధికారికంగా ఇంకా ఎక్కువ అంటున్నారు. అంటే ఎంత ప్రసిద్ధి. అలాంటిది 100 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న తీరు కదా. 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకున్నాం కనుక అలాంటిది చేశారు కనుక. అయితే అందులో నాకు నచ్చింది ఒకటి ఉంది. ఎన్నికల ముందు ప్రారంభించడమా? అది కాదు. ఎప్పుడు కూడా దంపతులు పూజ చేయాలి, మోడీ గారు చేయకూడదు. అది నాకు నచ్చింది.
అదొకటే నాకు నచ్చలేదు తప్ప మిగతాదంతా నచ్చింది. సో అక్కడ కూడా రాముడు ఒక్కడనే పెట్టుకున్నారు మరి, అందుకనే సీతమ్మ లేదు అక్కడ, బాలరాముడు. ఎన్ని ఏమైనప్పటికీ కూడా ఒక విగ్రహ ప్రతిష్టలో దంపతులే ఉండాలి. అది నాకున్నటువంటి ఆయన సాధించారు గొప్పతనమే. ఎప్పటికూ మోడీ గారే చేశారంటారు. సో మోదీ గారు ఒంటరిగా ఉండడం మీకు నచ్చలేదు, ముమ్మాటికి నచ్చలేదు. ఆ పూజలో పాల్గొనడం అంతకంటే నచ్చలేదు. ఓకే, శంకుస్థాపన చేయొచ్చు కానీ ప్రాణప్రతిష్ఠలో మాత్రం దంపతులు ఉంటేనే అందంగా ఉండేది. సో ఐ థింక్ ఈ మాట ఇప్పటి వరకు ఎవరు అనలేదు అనుకుంటా. అంటే ఇంత మోదీ గారు ఒంటరిగా ఉన్నారని మీరు ఒకరు ఇంత ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతుందండి, చాలా ఫీల్ అవుతుంది. రైట్. షర్మిల ఆశావాహి, ఆశ పెట్టుకుంది ఈ రాష్ట్రానికి ఏదో చేద్దామని, కానీ భయంతో నడుస్తుంది. రైట్. రోజా మంత్రి, రోజా మున్సిపాలిటీ అండి. అయ్యో మున్సిపాలిటీ కాదు, పర్యాటక శాఖ ఏమో కదా. మున్సిపాలిటీ ఎందుకంటే ఆ వాయిస్ మంచిది కాదు. చెత్త 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 అది నా ఉద్దేశం. ఆ విధంగా మాట్లాడకూడదు. ఓకే, టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడిని అంత అత్యంత గొప్ప నాయకుడు అని పొగిడిన రోజా గారు వైసీపీలో అలాగనుకోండి. మీరు ఇప్పుడు ఆవిడ మాట్లాడే తీరులోనే అసలు ఏమాత్రం కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు మనం మాట్లాడితే నిర్మాణాత్మకంగా ఉండాలి. ఉంది కదా, నేను మాట్లాడగలను కదా, ఏది మాట్లాడుతుంది మాట్లాడేస్తే ఏం మాట్లాడడం ఏంటి అసలు. మరి మీ పార్టీ నేత అయ్యన్న పాత్రులు గారు చేసిన వ్యాఖ్యలు ఆవిడ పైన నేను చూశాను. మీరు అయ్యన్ గారి కోసం మాట్లాడలేదు కదా, రేపు ఆయనదే, ఆయనతో మీరు మాట్లాడండి. రైట్. సో అంబటి రాంబాబు వీళ్ళ కోసం మాట్లాడడం అనవసరం అండి. అంతేనా? అంతే. సో సూపర్ అండి. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు, ఎందుకు? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అండి. అంటే రామారావు గారు ముందు. ఓకే, రామారావు గారు ఎందుకంటే ఆయన ఆలోచనలో చాలా ఉంటుంది. తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని చూశాను బాగా. అంటే రామారావు గారి కోసం వినడం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూశాను. ఓకే. సో నేను ఎందుకంటే ఇప్పుడు నేను జనరల్గా మనం ఒక లీడర్ వెనకాల ఫాలో అయ్యామనుకోండి, ఆ లీడర్ యొక్క కెపాసిటీ ఏంటి, ఆయన కెపాసిటీతో మన కెపాసిటీ ఏంటి, ఎలా కంపేర్ చేసుకుంటాం. సో ఆయన ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, లేకపోతే ఆయన నాలెడ్జ్ లెవెల్స్ కావచ్చు, అట్లా కంపేర్ చేస్తే నేను 20% కూడా రీచ్ అవ్వలే. సో ఆ స్థాయిలో ఉంటారు ఆయన. హార్డ్ వర్క్ కానీ విజన్ కానీ అది నేను చూశాను. రైట్. ఓకే అండి, సూపర్. సో ఈ గాజువాక నియోజకవర్గంలో ఏపీ రాష్ట్రంలో మీ పార్టీ తరఫున మీ పార్టీ చేస్తున్న ఈ కృషి ఫలించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో ఎన్నికల సమయంలో ఇంత టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.